ఇలా థిక్ మలాయిని కలెక్ట్ చేసుకోవాలి. ఆహా, తమలపాకులు వేయగానే మంచి అరోమా వచ్చింది. ఇంట్లో కాచుకున్న పాలతో వెన్న తీసి మనం ఎలా నెయ్యి చేయాలో సింపుల్ వీడియోలో నేను చూపిస్తాను. ఒక 4 మినిట్స్లో చూసేయండి. ఫస్ట్ పాలు తీసుకున్నప్పుడు పాలని మట్టికి చిన్న మంటలో మెల్లిగా బాగా కాగనివ్వాలి. పాలు బాగా మరిగితేనే ఎప్పుడైనా మీగడ వస్తుంది. పాలు కాచిన తర్వాత చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా మీగడ తీసుకోవాలి. ఇలా థిక్ మలాయిని కలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వెన్న చేద్దాం. ఇలా ఎప్పుడు వెన్న సపరేట్ అయిపోవాలి, అలాగే మజ్జిగ సపరేట్ అయిపోవాలి. ఇలా చక్కగా వెన్న వచ్చిన తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని చూడండి మళ్ళీ ఎలా వచ్చిందో. ఇలా రౌండ్గా చేస్తూ వాటర్లో ఫస్ట్ వెన్నను ఎప్పుడు కడగాలి. ఇలా స్వచ్ఛమైన వెన్న, ఫ్రెష్ వెన్న ఇలా వాటర్లో వేస్తే సపరేట్ అయిపోవాలి. ఇలా వెన్నని కడిగిన తర్వాత వాటర్ మొత్తం తీసేయాలి. ఇప్పుడు గిన్నెని పొయ్యి మీద పెట్టేసి చిన్న మంటలో 30 to 40 మినిట్స్ బాయిల్ చేయాలి. వెన్న కాచేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల నెయ్యి రవ్వగా బాగా వస్తుందన్నమాట. చూడండి ఇలా సైడ్ కూడా ఎక్కడ అంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా నెయ్యి ఆల్మోస్ట్ రెడీ అయ్యే ముందు మనం ఇలా తమలపాకులు వేసుకోవాలన్నమాట. తమలపాకులు వేయడం వల్ల నెయ్యికి మంచి అరోమా, టేస్ట్ చాలా బాగుంటుంది. ఆహా, తమలపాకులు వేయగానే మంచి అరోమా వచ్చింది. ఎప్పుడైనా సరే ఆవు నెయ్యి లైట్ ఎల్లోయిష్ కలర్లో ఉంటుంది. అదే గేదె నెయ్యి అనుకోండి ఇలా మంచి క్రీమ్ కలర్లో అవుతుందన్నమాట. కొన్ని ప్లేసెస్లో అయితే కరివేపాకు లేదా తులసి ఆకులు వేసి కాగబెడతారు నెయ్యిని. మనమైతే తమలపాకులు వేస్తాం. తమలపాకులు వేస్తే కనుక నెయ్యి అరోమా చాలా బాగుంటుంది. నెయ్యిలో తమలపాకులు ఇలా చక్కగా వేగిన తర్వాత చూడండి మనకి పైన నురగొస్తుంది కదా, లైట్ బ్రౌన్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నెయ్యి చక్కగా కాగింది. కాస్త చల్లగా అయిన తర్వాత బాటిల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఆవు నెయ్యి అయితే మీకు లైట్ ఎల్లోయిష్ కలర్లో వస్తుంది. అదే గేదె నెయ్యి అయితే ఇలా మంచి క్రీమిష్ కలర్లో వస్తుంది. ఇలాంటి ప్యూర్ గీ తయారు చేయాలి అంటే పాల పౌడర్ కలపకుండా ప్రిజర్వేటివ్స్ లేని మంచి ప్యూర్ మిల్క్ కావాలి. మనం నెయ్యిని వంటల్లోకి యూస్ చేసుకోవడానికి ఇలా కొంచెం తెల్లగా కాచుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనం హీట్ చేసి అందులో అన్ని ఫ్రై చేస్తాం కాబట్టి. అదే అన్నంలో వేసుకోవడానికి డైరెక్ట్గా అయితే ఇంకా కొంచెం ఎర్రగా కాల్చుకుంటే సూపర్గా ఉంటుంది నెయ్యి.